Hi everyone, and this is Srinivas. Welcome to my channel Raman Educational Academy. సో ఈ వీడియోలో మిర్రర్ టైమింగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని ఓవరాల్ క్వశ్చన్స్ ఉన్నాయంటే 8 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అడిగింది ఏంటంటే మిర్రర్ టైమింగ్. క్వశ్చన్ ఇట్లా ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 hours 40 minutes 2 గంటల 40 నిమిషాలు అయినప్పుడు అద్దంలో కనిపించే సమయం ఎంత, లేదా 4 గంటల 15 నిమిషాల 32 సెకండ్లు అయినప్పుడు అద్దంలో కనిపించే సమయం ఎంత, లేదా 10 hours 21 minutes 9/11 seconds అయినప్పుడు అద్దంలో కనిపించే సమయం ఎంత. ఓకేనా? రైట్, ఒకసారి చూడండి. సో మిర్రర్ టైమింగ్ అడిగినప్పుడు 11 hours 60 seconds 11 hours 60 minutes 11 గంటల 60 నిమిషాలు అనే టైం నుంచి వెళ్ళి ఇచ్చిన టైంని మైనస్ చేస్తే వచ్చేదే మనకు మిర్రర్ టైమింగ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మిర్రర్ టైమింగ్ అడిగినప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని 11 hours 60 minutes నుంచి వెళ్ళి మైనస్ చేస్తే వచ్చేదే మనకు మిర్రర్కి సంబంధించిన ఆన్సర్. రైట్, ఒకసారి చూడండి. రైట్, ఇప్పుడు ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 2 గంటల 40 నిమిషాలు అయినప్పుడు మిర్రర్ టైమింగ్ ఎంత అని అడిగింది అనుకోండి. నేనేమని చెప్పిన, ఇచ్చిన క్వశ్చన్ని 11 hours 60 minutes నుంచి మైనస్ చేయండి అని చెప్పిన. అంటే -2 hours 40 minutes. 60కి 40కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇక్కడ 20 వస్తుంది. నెక్స్ట్ 11కి 2కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇక్కడ 9 వస్తుంది. అంటే 9 గంటల 20 నిమిషాలు అనేది మిర్రర్ టైమింగ్ అనేది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏముంది? ఇక్కడ 3 hours 30 minutes ఉంది, 3 గంటల 30 నిమిషాలు. సో మనకు తెలిసింది ఏంటిది? 11 hours 60 minutes నుంచి మైనస్ చేయడం. ఓకే, 60కి 30కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఇక్కడ 30 వస్తుంది. నెక్స్ట్ 11కి 3కి డిఫరెంట్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే వచ్చిన ఆన్సర్ మిర్రర్ టైమింగ్ ఎంత అంటే 8 hours 30 minutes. ఓకే, నెక్స్ట్ అలాగే థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 6 hours 55 minutes. ఓకేనా? సో ఇచ్చిన 6 hours 55 minutesని 11 hours 60 నుంచి వెళ్ళి మైనస్ చేయాల్సి వస్తుంది. చూడండి ఒకసారి, 60కి 55కి డిఫరెన్స్ ఎంత? 0.5. దట్ మీన్స్ 5 minutes. ఓకేనా? 11కి 6కి డిఫరెన్స్ ఎంత అంటే 5. అంటే 5 hours 5 minutes. 5 hours 5 minutes. రైట్, మనం మిర్రర్ టైమింగ్ అడిగినప్పుడు ఏం చేస్తున్నాం? మైనస్ ఏదైతే 11 hours 60 minutes ఉందో ఇచ్చిన క్వశ్చన్ని మైనస్ చేస్తున్నాం. రైట్, ఇంకా అట్నే అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 11 hours 39 minutes. సో ఇచ్చిన టైమింగ్ని 11 hours 60 minutes నుంచి మైనస్ చేయాలి అని చెప్పినాం, అవునా కదా? రైట్, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 21. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 0. ఓకేనా? మరి 0.21 వచ్చింది. రైట్, 0.21 అంటే చూడండి, 0 అంటే మనం ఎట్లా తీసుకుంటాం? 12 hours కదా తీసుకునేది. ఓకేనా? 0 అంటే దాని మీనింగ్ ఏంటంటే 12 hours అని. రైట్, 12 hours 21 minutes అని. సో 0 వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది 0 వస్తే అది 12 hourగా తీసుకోవాలి. ఓకేనా? సో ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూస్తే 12 hours 19 minutes. 12 hours 19 minutes. సో దీన్ని కూడా ఏ నెంబర్ నుంచి తీసేయాలి? ఇక్కడ మనకు 11 hours 60 minutes నుంచి మైనస్ చేయాలి. ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ నెంబర్ అనేది పెద్దగా ఉంది, 12 hours ఉంది, అవునా కదా? రైట్, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12ని మనం ఏమని తీసుకోవచ్చు? 0గా తీసుకోవచ్చు కదా. అంటే 0ని 12గా తీసుకున్నప్పుడు 12ని 0గా తీసుకోవచ్చు కదా. అంటే దీన్ని ఓవరాల్గా 11 hours 16 అలాగనే రాసుకుంటాం. 12 hours 19 minutes ఏం తీసుకుంటాం? 0.19 minutes తీసుకుంటాం. ఎందుకంటే 0ని 12గా తీసుకోవాలని చెప్పిన నేను దీనికంటే ముందు ప్రాబ్లంలో. సో 0ని 12గా తీసుకోవాలన్నప్పుడు 12ని కూడా 0గా తీసుకుంటే సరిపోతుంది కదా. రైట్, ఇక్కడ ఎంత వస్తుంది చూడండి? 41 వస్తుంది. మరి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 11 వస్తుంది. ఆన్సర్ 11 hours 41 minutes. ఓకేనా? రిమైండర్ 0 వస్తేనేమో, డిఫరెన్స్ 0 వస్తేనేమో 12గా తీసుకుంటాం. ఒకవేళ 12 వచ్చింది అనుకోండి, క్వశ్చన్లో 12 వచ్చింది అనుకోండి, మనం ఎట్లా తీసుకోవాలంటే 0గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రెండు కూడా ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. సో ఇది ఏదైతే ఉన్నాయో ఈ పార్ట్ మొత్తం కూడా కొంచెం ఇంపార్టెంట్కి సంబంధించి. రైట్, చూడండి. 6th క్వశ్చన్ ఏముందంటే 4 hours 15 minutes 32 seconds ఉంది. ఓకేనా? మనకు తెలిసింది ఏంటిది? 11 hours 60 నుంచి వెళ్ళి మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది మినిట్స్ ఉన్నప్పుడు మాత్రం. కానీ ఇక్కడ చూడండి ఒకసారి,
సెకండ్స్ కూడా ఉంది. అంటే మనకు తెలిసింది ఏంటంటే 11 అవర్స్ 60 నుంచి మైనస్ చేయడం. సెకండ్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, ఆ 11 అవర్స్ 60 మినిట్స్ని సెకండ్స్ లాగా కూడా రాస్తాం. అంటే ఇప్పుడు చూడండి, 11 అవర్స్ 60 మినిట్స్ని 11 అవర్స్ 59 మినిట్స్ 60 సెకండ్స్ అని రాసుకోవచ్చు కదా, అవునా కదా. మిర్రర్ టైమింగ్ అడిగినప్పుడు నేను ఏం చేయాలని చెప్పిన, 11 అవర్స్ 60 మినిట్స్ నుంచి మైనస్ చేయాలని చెప్పిన. ఇక్కడ ఒక ఎక్స్ట్రా సెకండ్ వచ్చింది కాబట్టి ఆ 60 అనే మినిట్స్ని ఏం చేస్తున్నామంటే అందులో నుంచి మినిట్ పక్కన పెట్టేసి ఆ సెకండ్స్గా మాడిఫై చేస్తున్నాం. చూడండి, ఇందులో 60 మినిట్స్ కదా, సో ఒక మినిట్ అంటే ఎంత, 60 సెకండ్స్. కాబట్టి 11 అవర్స్ 60 మినిట్స్ ఏ విధంగా రాసుకుంటున్నాం అంటే 11 అవర్స్ 59 మినిట్స్ 60 సెకండ్స్గా రాసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 28. ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 44. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 7. అంటే ఓవరాల్గా నీకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 11 అవర్స్ 44 మినిట్స్ 28 సెకండ్స్. ఓకేనా, సెకండ్స్లో వచ్చినప్పుడు 11 అవర్స్ 59 మినిట్స్ 60 సెకండ్స్ నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ చూడండి ఒకసారి, నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది. సో 9 అవర్స్ 35 మినిట్స్ 52 సెకండ్స్. సో మనకు తెలిసిన 11 అవర్స్ 59 మినిట్స్ ఎక్స్ట్రా సెకండ్స్ వచ్చింది కాబట్టి దీన్ని సెకండ్స్గా రాసుకుంటాం. ఏదైతే 11 అవర్స్ 60 మినిట్స్ ఉందో ఆ 60 మినిట్స్ని అందులో నుంచి -1 తీసి దాన్ని సెకండ్స్గా రాసుకుంటాం అంతే. 9 అవర్స్ 35 మినిట్స్ 52 సెకండ్స్. సో 0.8 డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ ఎంత 24. నెక్స్ట్ ఇక్కడ ఎంత 2, అంటే 2 అవర్స్ 21 మినిట్స్. ఓకేనా, 0.8 సెకండ్స్. 2 అవర్స్ 24 మినిట్స్ 0.8 సెకండ్స్. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. సో మ్యాక్సిమం కూడా ఈ 7 క్వశ్చన్స్లలో ఆల్ మోడల్స్ అనేది కవర్ చేయడం జరిగింది. 7 క్వశ్చన్స్లలో అన్ని మోడల్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవి 3 కూడా, ఒకవేళ 11 వస్తే 0 వస్తే ఏ విధంగా, ఒకవేళ 12 వస్తే ఏ విధంగా, ఒకవేళ సెకండ్స్ వస్తే ఏ విధంగా, ఒకవేళ సెకండ్స్ అనేది డినామీటర్లో ఫ్రాక్షన్లో ఉంటే ఎట్లా. రైట్, ఒకసారి చూడండి. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 10 అవర్స్ 21 మినిట్స్ 9/11 సెకండ్స్ ఇచ్చింది. ఇంతకుముందు సెకండ్స్ అనేది డైరెక్ట్గా నెంబర్ ఉంది, కానీ ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది. ఇట్లా ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు 11 అవర్స్ 59 అనే నెంబర్ నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఎక్స్ట్రా సెకండ్స్ అనేది నెంబర్ ఇస్తే మాత్రం 60 సెకండ్ నుంచి. ఇట్లా ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 1 అంటే 11 అవర్స్ 59 మినిట్స్ 1గా తీసుకొని ఆ 1 నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది. చూడండి ఒకసారి, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, 1 కదా. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 38 కదా. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎట్లా తీసుకోవాలి, 1 - 9/11 కదా, 59 - 21 కదా మనం చేసింది, 11 - 10 కదా మనం చేసింది. సేమ్ ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి, 1 - 9/11 తీసుకోవాలి. 1 - 9/11 తీసుకోవాలి. ఒకసారి చూడండి, 11 × 1 11, 11 - 2 అంటే ఎంత, 11 - 9 అంటే ఎంత, 2/11 వచ్చింది. అంటే 2/11 సెకండ్స్ వచ్చింది. ఓకేనా, 1 అవర్ 38 మినిట్స్ 2/11 సెకండ్స్. సో ఫ్రాక్షన్లో వచ్చినప్పుడు 11 అవర్స్ 59 మినిట్స్ 1 అనే నెంబర్ నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది. లేదా సెకండ్ అనేది డైరెక్ట్గా నెంబర్ ఇచ్చింది అనుకోండి, ఫ్రాక్షన్ లేకుండా 11 అవర్స్ 59 మినిట్స్ 60 సెకండ్స్ నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా మోడల్సే, ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుందండి. మీరు మిర్రర్ టైమింగ్ గురించి మిగతా ఏ బుక్లైనా చదవాల్సిన అవసరం లేదు, మిగతా ఏ వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ.